హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కంప్యూటర్ అవేర్నెస్ కోసం మీకోసం ఒక టాపిక్ తీసుకొచ్చాను. ఇంపార్టెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడుగుతున్నారండి అని మన సబ్స్క్రైబర్స్ అడిగారు. కంప్యూటర్ అవేర్నెస్ కోసం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారండి, కొంచెం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అన్నారు. అయితే మనం మీకోసం ఎంతో కష్టపడి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వెతికి దాని తాలూకా అందులో ఇచ్చిన ఫుల్ ఫామ్స్ దేని మీద అడుగుతున్నాడు ఏటి మొత్తం అనేసి తీసుకొని వచ్చాను. మీకు ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఒక ఫుల్ వీడియో చేస్తాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే చివరిలో మీకు వర్త్ అనిపిస్తేనే లైక్ చేయండి, లేకపోతే వద్దు. సరే, అయితే ఇప్పుడు మనకి స్టార్టింగ్ కొన్ని ఇంపార్టెంట్, నేను అన్నీ చదివిందంత మీకు టైం వేస్ట్. మీకు కొన్ని ఇంపార్టెంట్స్ చెప్తాను. స్టార్టింగ్ ఫస్ట్ కంప్యూటర్ అనేది ఫైండ్ అవుట్ చేసిన నేమ్ ఏంటంటే అబాస్కస్ అనేసి అంటే చిన్నపిల్లలు ఆడుతారు కదా, చిన్న ఒక వుడెన్ ప్లేట్ లాగా ఉండి ఇలా స్క్వేర్ టైప్లో ఉండి వుడెన్ ప్లేట్ లాగా ఉండి చిన్న అబాస్కస్ చిన్న మొవ్వల్లా ఉండి ఆడుతారు కదా, దాన్ని అబాస్కస్ అంటారు. ఫస్ట్ క్యాలిక్యులేటర్, మెకానికల్ క్యాలిక్యులేటర్ అది. అలాగే దాని తర్వాత ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే TIFRAC, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ అనేసి అంటారు దాన్ని. ఈ ఫుల్ ఫామ్స్ ఏవైతే చెప్తున్నానో ఆ ఫుల్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, అవి మాత్రం పక్కాగా నేర్చుకోలే. నెక్స్ట్ TIFRAC చెప్పాను కదా, టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ అనేసి. నెక్స్ట్ ఈ ఇయర్స్ అనేవి 1972లో సి లాంగ్వేజ్, 1981 ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చాడు. 1981 IBM కంప్యూటర్స్ పీసీస్ అని ఇంట్రడ్యూస్ చేశారు. 1981 IBMని ఇంకో వేరే విధంగా అయితే బ్లూ ఆరిజిన్ అని కూడా అనేసి అంటారు దీన్ని. ఐబిఎం కంపెనీకి ఇంకో పేరు, IBM అనే కంపెనీకి ఇంకో పేరు, ఓకేనా. ఇది బ్లూ ఆరిజిన్ కూడా అనేసి అంటారు. అయితే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవారు చార్లెస్ బాబ్జీ అనేసి అంటారు. నెక్స్ట్ ENIAC, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. ENIAC అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటర్. చూడండి, ఎలక్ట్రానికల్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్, ఏ అంటే ఎండ్ చూసుకోండి, సి అంటే కంప్యూటర్, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మాత్రం చాలాసార్లు రిపీటివ్గా వచ్చింది. ఇంకా ఫర్దర్గా మీకు కావాలనేసి అంటే ఫుల్ ఫామ్స్ నెక్స్ట్ వీడియోలో వస్తున్నాయి. మీరు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్